నేపాల్ మరోసారి రగిలిపోయింది. రక్తాలు చిందాయి. కాఠ్మండులో కాకరేగింది. ఒకే ఒక్క ప్రభుత్వ నిర్ణయం పతనానికి దారితీసింది. ఆర్మీ చార్జ్ తీసుకుంది. పార్లమెంట్ ధ్వంసమైంది. ప్రధాని ఓలీ రాజీనామా చేసి హెలికాప్టర్లో పరారయ్యేదాకా కథ చాలా జరిగింది. ఎందుకు నేపాల్ బాయిల్ అయింది? సోషల్ మీడియాను బ్యాన్ చేయడమే ఓలీ కొంపముంచిందా? తెర వెనుక ఉన్న శక్తులేంటి? రాజకీయ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులేంటి? డార్క్ సీక్రెట్స్ అన్ని ఒక్కొక్కటిగా రివీల్ చేద్దాం. పార్లమెంట్ మెయిన్ గేట్ బద్దలు. ఎంట్రన్స్ కు నిప్పు. గాల్లోకి ఆర్మీ కాల్పులు. ప్రధాని మంత్రుల నివాసాలు లూటీలు. నోట్ల కట్టలు గాల్లోకి విసిరారు. గన్స్ చేతబట్టి జులుస్ తీశారు. ప్రధాని పదవి నుంచి ఓలీ తప్పుకున్నాడు. వెంటనే హెలికాప్టర్లో పరార్. ఆర్మీ బ్యారక్స్ లో విఐపీలు. జన్జెడ్ ఉద్యమానికి తలొగ్గిన సర్కార్. బంగ్లాదేశ్ మాదిరే మోడస్ ఆపరెండి. నిరసనలు మొదలై 24 గంటలు తిరక్కముందే నేపాల్ హాలత్ మారిపోయింది. కేపీ ఓలీ సర్కార్ షేక్ అయింది. ప్రధాని సహా మంత్రులంతా రాజీనామాలు చేసేశారు. జన్జెడ్ ఉద్యమానికి తలొగ్గారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటమెందుకు, ఇబ్బందులు పడటమెందుకు? సరిగ్గా నేపాల్ ప్రధాని కేపీ ఓలీ విషయంలో ఇదే జరిగింది. సోషల్ మీడియాపై బ్యాన్ విధించటం వారి కొంపముంచింది. నేపాల్ను రణరంగంగా మార్చేసింది. మన చుట్టూ ఉన్న దేశాల్లో రాజకీయం ఏ రంగు మారుతుందో తెలియదు. ఎప్పుడు ఏ ప్రభుత్వం కూలుతుందో తెలియదు. నిరసనలు మొదలవటానికి చిన్న కారణం చాలు, అంతే ప్రభుత్వాలే షేక్ అయ్యే పరిస్థితులు. నేపాల్లో ప్రస్తుతం పరిస్థితి చేయి దాటిపోయింది. ఆందోళనకారులు రెచ్చిపోయారు. కేపీ ఓలీ సర్కార్కు సవాల్ చేశారు. నువ్వెంతంటే నువ్వెంతన్నారు. కలబడ్డారు, తెగించారు, తూటాలకు బలయ్యారు, గాయాల పాలయ్యారు, చివరికి విజయం సాధించారు. నేపాల్ రాజకీయాల్లో అస్థిరత కొత్త కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో వారికే తెలియదు. ఇప్పుడు నేపాల్లో, ముఖ్యంగా కాఠ్మండ్లో ఇంతలా నిరసనలు చెలరేగటానికి ఒకే ఒక్క మెయిన్ రీజన్ ఉంది. అదే సోషల్ మీడియాను బ్యాన్ చేయటం. యూత్ తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని నేపాల్లో కేపీ ఓలీ ప్రభుత్వ పతనం నిరూపించింది. జరిగిందేంటో చూద్దాం. నేపాల్ ప్రభుత్వం ఉన్న ఫలంగా కొత్త నేషనల్ మీడియా రూల్స్ ను అమల్లోకి తెచ్చింది. ఆ కొత్త నిబంధనల్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలో కావాలంది. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకు కొంత టైం కూడా ఇచ్చారు. అయితే 26 ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ నేపాల్ ప్రభుత్వం విధించిన కొత్త రూల్స్ ను ఫాలో అవ్వలేదు. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. దీంతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, సిగ్నల్ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ ను కేపీ ఓలీ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇది అక్కడి యూత్ కు నచ్చలేదు. కారణమేంటంటే దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, సామాజిక మాధ్యమాల్లో వాటిని ప్రస్తావించకుండా నిషేధం విధించే కుట్రలు చేశారంటూ యూత్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారన్నారు. దీంతో కేపీ ఓలీని కుర్చీ నుంచి దింపేశారు. ఈ నిరసనల్లో 20 మందికి పైగా చనిపోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించింది. ఆర్మీని మోహరించింది. అయినా సరే ఎవరూ ఎక్కడా తగ్గలేదు. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన ప్రభుత్వం చివరికి సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసింది. సోమవారం కేబినెట్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి నిర్ణయం ప్రకటించారు. అయినా సరే నేపాలీ యువత వినలేదు. ప్రభుత్వం కూలిపోతేనే అవినీతి పీడ వెరగడవుతుందనుకున్నారు. అందుకే
ప్రాణాలు పోయినా సరే లెక్క చేయకుండా ఖాట్మండ్ వీధుల్లో రెచ్చిపోయారు. నేపాల్ మంత్రుల వరుస రాజీనామాలను యువత పట్టించుకోలేదు. కర్ఫ్యూ ఆంక్షలను ఛేదించుకుని మరీ వెళ్లి రాజీనామా చేసిన వాళ్లతో పాటు ఇతర నేతల ఇళ్లకు నిప్పు పెట్టారు. నేపాల్ రణరంగంగా మారటంతో కేపీ ఓలీ సహా మంత్రులు పదవులకు వరుసగా రాజీనామాలు చేశారు. ఆర్మీ చేతుల్లోకి పవర్ వెళ్లింది. ప్రధాని నివాసం నుంచి సేఫ్ గా వెళ్లటానికి కేపీ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ తో మాట్లాడుకుని హెలికాప్టర్ ఏర్పాటు చేయించుకున్నారు. తనను సేఫ్ గా దేశం దాటిస్తేనే రాజీనామా చేస్తానని ఓలీ చెప్పారట. ఖాట్మండ్ లోని అధ్యక్ష భవనం శీతల్ నివాస్ తో పాటు ప్రధాని ఓలీ నివాసం కార్యాలయంలోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. ఇక ప్రధానిపై దాడి చేయటమే మిగిలిందనగా త్రుటిలో హెలికాప్టర్లో ఎస్కేప్ అయ్యారాయన. మరోవైపు ప్రధాని పదవికి రాజీనామా చేస్తేనే అల్లర్లు కంట్రోల్లోకొస్తాయని ఆర్మీ చెప్పటంతో దిగిపోయారు. నిజానికి కేపీ ఓలీ వ్యూహాత్మకంగా ఆల్ పార్టీ మీటింగ్ కు పిలుపునిచ్చారు. సీన్ కట్ చేస్తే రిజైన్ చేయక తప్పలేదు. పరిస్థితులు చేయి దాటటంతో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. కేంద్ర మంత్రులను కూడా ఆర్మీ హెలికాప్టర్లలో తరలించారు. పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా, నేపాల్లో అదే జరిగింది. అధికారం ఉంది కదా అని రాచరికం మాదిరి వ్యవహారాలు చేయడం, జనాలను తమ బానిసలుగా చూడడం, అధికార దాహంతో ఉంటే మొదటికే తిరగబడతారనడానికి నేపాల్ ఉదాంతమే నిదర్శనం. సహనానికి కూడా ఓ హద్దుంటుంది. అది కోల్పోతే ఇక విధ్వంసమే. దాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వరుస ఘటనలు చెబుతున్న పాఠాలే ఇవి. పాలకులు ఎలా హద్దుల్లో ఉండాలో ఇక్కడి ప్రభుత్వాలు కూలిపోవడం చూస్తే అందరికీ అర్థమయ్యే విషయం. అసలు ఏంటి ఈ జనరేషన్ జడ్ ఉద్యమం? ఎవరు నడిపించారు? నేపాల్ అల్లర్ల వెనుక అమెరికా, చైనా గ్లేమ్ ప్లాన్ ఏమైనా ఉందా? 2022లో శ్రీలంకలో నిరసనలు, 2024లో బంగ్లాదేశ్లో ఆందోళనలు, ఇప్పుడు నేపాల్లో కొట్లాటలు. ఒకేలా మోడస్ ఆపారండి. అధ్యక్ష ప్రధానుల నివాసాల్లో లూటీలు, పార్లమెంట్ భవనాల్లో విధ్వంసాలు. అప్పుడు ఇప్పుడు ఒకేలా సీన్లు రిపీట్. ఎందుకిలా జరిగిందో 1 by 1 డీకోడ్ చేద్దాం. శ్రీలంక, బంగ్లాదేశ్లో జరిగిన సీన్లు ఇవి. వస్తువులు దోచుకోవడం, ఫర్నిచర్ పగలగొట్టడం, బెడ్రూముల్లో రెస్ట్, స్విమ్మింగ్ పూల్లో స్నానాలు, ఇలాంటివెన్నో జరిగాయి. ఉద్యమాలు జరగడం తప్పు కాదు. కానీ ఏ డిమాండ్ అయితే చేశారో దాన్ని ఒప్పుకున్నప్పుడు శాంతియుతంగా మారాలి. కానీ ఈ 3 దేశాల్లో ఇది జరగడం లేదు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారని, అవినీతి పెరిగిందన్న ఉద్దేశంతో నాడు నిరసనలు జరిగాయి. అటు బంగ్లాదేశ్లో 1971 స్వాతంత్ర పోరాట కుటుంబాలకు రిజర్వేషన్ కోటాను కల్పిస్తూ షేక్ హసీనా సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ బాయిల్ అయిపోయింది. ఎంతలా అంటే షేక్ హసీనా దేశం విడిచి పారిపోయేంతగా. షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటూ ఉంటే గొటబాయ రాజపక్స మల్దీవులకు పారిపోవలసి వచ్చింది. ఇప్పుడు నేపాల్ వంతు. అంతే, మధ్యలో ఏమీ మారలేదు. ఈ 3 దేశాల్లో సేమ్ సీన్లు. ఈ 3 దేశాల్లోనూ ఆర్థిక సంక్షోభం, అవినీతి ఆరోపణలు, ప్రజా నిరసనలు ప్రభుత్వాల పతనానికి కారణమయ్యాయి. అటు పాకిస్తాన్లోనూ ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడం కూడా. ఇవన్నీ ఒక పక్కా స్క్రిప్టెడ్ మాదిరిగా కనిపిస్తున్నాయి. కొందరి వాదన ప్రకారం ఈ నిరసనల వెనుక అమెరికా, చైనా గేమ్ ప్లాన్ ఉందంటున్నారు. ఆ దిశగానే డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఓలీ గతంలో చైనాతో సన్నిహిత సంబంధాలు నడిపాడు. దీంతో ఈ నిరసనలు విదేశీ శక్తుల ప్రభావంతో జరిగాయన్న ప్రచారం కూడా ఉంది.
నిజానికి సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసినా నిరసనలు తగ్గకపోవడం ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి. కేపీ చోర్ దేశ్ చోర్ అన్న స్లోగన్స్ ఖాట్మండులో మార్మోగాయి. సో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ 3 దేశాల్లో యూత్ ఒక్కసారిగా రోడ్లపైకి రావడం, అధ్యక్ష ప్రధానుల నివాసాల్లో లూటీలు చేయడం కనిపించింది. నేపాల్లోనూ ఈ స్థాయి నిరసనలకు చాలా కారణాలు ఉన్నాయి. 2008లో నేపాల్ గణతంత్ర దేశంగా మారినప్పటి నుంచి చైనాకు ఫ్రెండ్గా చెప్పుకున్న ఓలీ ప్రచండ, అలాగే 5 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన షేర్ బహదూర్ దేవుబా మధ్య అధికారం తిరుగుతూ ఉంది. ఈ 3 నాయకులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నేపాల్ యువత రాజకీయ వ్యవస్థపై విసుగు చెందారు. ఆర్థిక స్తబ్దత, నిరుద్యోగం అగ్నికి ఆజ్యం పోశాయి. నిజానికి సోషల్ మీడియా యాప్లపై నిషేధానికి కొన్ని వారాల ముందు నేపాల్ రాజకీయ నాయకుల పిల్లల లగ్జరీ లైఫ్ కు సంబంధించిన వీడియోలు ప్రచారం జోరుగా సాగాయి. వాళ్లేమో అలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే సగటు నేపాలీ యువత దుర్భర పరిస్థితుల్లో కూరుకుపోయారు. సో ఈ అవినీతి ఆరోపణలను హైలైట్ చేస్తూ నెపోకిడ్ అన్న పేరుతో సోషల్ మీడియా జనం విపరీతమైన పోస్టులు పెట్టారు. ఇది ఓలీ సర్కార్కు నచ్చక సోషల్ మీడియా యాప్స్ పై బ్యాన్ చేసే దిశగా అడుగులు వేశారంటున్నారు. గత 17 ఏళ్లలో నేపాల్ 14 ప్రభుత్వాలను చూసింది. ఎక్కువగా సంకీర్ణ ప్రభుత్వాల్లో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో నేపాల్లో రాచరికం పునరుద్ధరణకు పిలుపునిస్తూ నిరసనలు చెలరేగాయి కూడా. 2024 జులైలో కేపీ ఓలీ నేపాల్ ప్రధాని అయ్యాక తొలి పర్యటన చైనాకే వెళ్లారు. సాంప్రదాయకంగా నేపాల్ నాయకులు మొదట ఇండియా వస్తుంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్. తన చైనా పర్యటన సందర్భంగా ఓలీ జిన్పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు ఫ్రేమ్ వర్క్ పై సంతకం చేశారు. ఇది అప్పుల భారంతో కుంగిపోయిన నేపాల్కు $41 మిలియన్ ఆర్థిక సహాయాన్ని అందించినట్లయింది. దక్షిణాసియాలో తన ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న గేమ్ ప్లాన్లో అదొక భాగం. బెల్ట్ అండ్ రోడ్ రుణాలు పొందుతున్న శ్రీలంక 2022 మేలో విదేశీ రుణాలను ఎగవేసింది. రాజపక్స ప్రభుత్వం కూలడానికి దారితీసిన ఆర్థిక సంక్షోభం వెనుక ఉన్న కారణాలలో ఇది కూడా ఒకటి. అటు దక్షిణాసియాలో చైనా ఎఫెక్ట్ పెరగడం పట్ల అమెరికా ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ మిలీనియం ఛాలెంజ్ నేపాల్ కాంపాక్ట్ ను తిరిగి తీసుకువచ్చింది. ఇది నేపాల్లో ఎనర్జీ, రోడ్ల అప్గ్రేడ్ కు చెందిన ప్యాకేజీ. దీనికోసం అమెరికా $500 మిలియన్ సహాయాన్ని అందిస్తోంది. సో ఈ ప్రాజెక్ట్ చైనా అందిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుతో విభేదించడానికి దారితీసింది. అంతేకాకుండా చైనా విక్టరీ డే పరేడ్లో ఓలీ పాల్గొనడం అమెరికాకు నచ్చలేదంటున్నారు. బంగ్లాదేశ్ లాగానే నేపాల్లోనూ అశాంతి వెనుక అమెరికా, చైనా ప్రాక్సీ వార్ ఉండొచ్చన్నది పెద్ద డౌట్. ఇక నేపాల్లో జెన్సీ తిరుగుబాటు ఉద్యమాన్ని నడిపింది సుడాన్ గురుంగ్ అనే వ్యక్తి. 2015లో నేపాల్లో సంభవించిన భూకంపంలో సుడాన్ గురుంగ్ తన బిడ్డను కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత సామాజిక సమస్యలపై ఉద్యమాలను చేపడుతూ వస్తున్నాడు. ఒకప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్గా ఉన్న ఆయన విపత్తు నిర్వహణ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సుడాన్ పిలుపుతో వేలాది మంది యువ నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. చివరికి కేపీ ఓలీని గద్దెదింపారు. సో ఎవరి గేమ్లో ఎవరు పావులుగా మారుతున్నారో అర్థంగాని పరిస్థితిలో నేపాల్ ఉంది. మంచి చేసే భారత్ మాటను పట్టించుకోకపోవడమే ఈ పతనానికి కారణమా?